నమస్కారం శ్రీ పరిహారం ప్రేక్షకులకు. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. ఇంకా రాబో వీడియోలో కూడా చాలా రకాలటువంటి మీ జీవితంలో కలిగే కష్ట నష్టాలు సమస్యలకు పూర్తి జ్యోతిష పరిహారం ఈ ఛానల్లో మీకు దొరుకుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోలో అకాల మృత్యు అంటే సడన్గా చనిపోవడం, మరి ఇతర జబ్బులతో బాధపడి చనిపోవడం, లేకుంటే యాక్సిడెంట్ చేస్తూ అయిపోయి లేదా ఇతరుల చేతిలో మరణించడం, ఇలాంటివన్నీ అకాల మృత్యు అంటారు. ఇది ఎలా వస్తుందంటే జ్యోతిష శాస్త్రంలో గండాలు అంటారు. మరి మారక స్థానాల అధిపతుల దశ అంతర్దశల్లో ఇవి కలుగుతాయి. అకాల మృత్యువు మనిషికి ఎలా వస్తుందంటే జ్యోతిష శాస్త్రాన్ని బట్టి మనిషి 3 భాగాలుగా విభజించారు. మనిషి ఆయుర్దాయాన్ని, ఒకటి పూర్ణాయుష్షు, రెండవది మధ్యాయుష్షు లేదా అల్పాయుష్షు అంటే బాలారిష్టాల్లో 25-30 సంవత్సరాల లోపల చనిపోవడం, బాలారిష్టాలు అంటే 12 సంవత్సరాల లోపల ఇతర వ్యాధుల వల్ల చనిపోవడం. ఇక మధ్యాయుష్షు అంటే 40-55 సంవత్సరాల్లో చనిపోవడం, 50 సంవత్సరాలు చనిపోవడం. పూర్ణాయుష్షు అంటే 90 పైన బ్రతికి చనిపోవడం అనేదాన్ని 3 భాగాలుగా జ్యోతిష శాస్త్రంలో నిర్ణయం చేయడం జరిగింది మహర్షి వారు. ఈ అకాల మృత్యు ఎలా వస్తుందంటే ఒక వ్యక్తి చాలా బాగా మాట్లాడుతూ సడన్గా కూర్చొని చనిపోతాడు. ఇంకో వ్యక్తి ఇప్పుడే చూసామండి, ఇప్పుడే మాతో మాట్లాడి బయటికి వెళ్ళాడు అని చెప్పి ఆ మెట్లు దిగుతూనే చనిపోవడం ఇలా జరుగుతుంది. ఇంకొందరు పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇక ఇల్లు కూలిపోయి, లేదా రైలు యాక్సిడెంట్లోనో బస్ యాక్సిడెంట్లోనో తృప్తిలో తప్పింది, వెంట్రుక వాసిలో తప్పింది అని అంటారు. అతను బతికి బయటపడతాడు. అంటే ఆయుష్ ఇంట్లో కూర్చున్నా అకాల మృత్యు అనేది వస్తుంది. వీరు దీర్ఘాయుష్మంతుడు అయితే బయట యాక్సిడెంట్లో కానీ ఎలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా వీరు బ్రతికి బయటపడడం అంటూ జరుగుతుంది. అకాల మృత్యు గురించి చెప్పాలంటే మీరు గుళ్ళో దేవాలయానికి వెళ్ళినప్పుడు పంతులు గారు తీర్థం ఇస్తాడు. ఏమనుకుంటిస్తాడు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, పాపక్షేకరం, శ్రీ పరమేశ్వర పాదోదక శుభం అని పంతులు గారు ఈ మంత్రాన్ని జపిస్తూ తీర్థం ఇస్తాడు. ఆ చేతిలో తీర్థం ఇస్తాడు. అంటే అకాల మృత్యు పోవడానికి వారు ఆ మంత్రంతో తీర్థం ఇస్తున్నారు అన్నట్టు. అంటే మనలో ఉన్న ఆర చాలా బలం చేకూరి మనం ఆరోగ్యవంతంగా మృత్యువు దరి చేరకుండా ఉండాలని అర్థం. అయితే మృత్యువు మనిషి చనిపోగానే మనిషి సడన్గా చనిపోతాడు అనుకుంటారు. కానీ మృత్యువు అతనికి చాలా ముందే వచ్చి ఉంటుంది. ఎందుకంటే మృత్యువు వచ్చిన తర్వాత చనిపోడు, నిదానంగా అతను ఒక్కొక్క ఆర దెబ్బ తీసుకుంటూ వచ్చిన తర్వాత అతను చనిపోవడం అంటూ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ దేవాలయ దర్శనం, గుడికి వెళ్ళడం, గుడిని చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా మన ఆర బలం చేకూరి ఆరాకు బలము, దైవ బలం అనేది చేకూరి అకాల మృత్యువులంటూ జరిగాయి. గుడికి వెళ్ళినప్పుడు గుడి లోపల మూల విరాట్ దగ్గర చక్రం ఉంటుంది. ఆ చక్రం యంత్రంతో చేయబడిన చక్రం ద్వారా ప్రదక్షిణలు చేసినప్పుడు మనలో ఉన్న షట్చక్రాలు
ఉత్తేజమై మన ఆరా పదింతలు బలం చేకూరి అకాల మృత్యువులు అనేటివి జరగకుండా ఉంటాయి. అందుకే పెద్దలు, కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం ద్వారా మన ఆరా బలం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అకాల మృత్యువులు జరగయని శాస్త్రం ఇక జ్యోతిష శాస్త్రంలో అకాల మృత్యువు గురించి చెప్పాలంటే అష్టమ స్థానం చూడాలి. అష్టమ స్థానంలో మరి పాపగ్రహాలు ఏవైనా ఉన్నాయా? చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడు ఆ లగ్నానికి పాపగ్రహమై ఉంటే చంద్ర దృష్టి ఉన్న అష్టమాధిపతితో కలిసి ఉన్న అతడు జలగండం, నీటిలో పడి చనిపోవడం, లేదా ఎక్కడైనా సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగి చనిపోవడం అంటూ జరుగుతుంది. కానీ ఇక కుజుడు ఉన్నట్టయితే ఇతడు యాక్సిడెంట్లో చనిపోవడం, ఏదైనా పదునైన ఆయుధాలు తాకి చనిపోవడం, లేదా ఇతరుల చేతిలో పడి చనిపోవడం, పాపగ్రహాల దృష్టి ఉన్నట్టయితే ఇతడు ఎక్కడ దూర ప్రదేశాల్లో పడి చనిపోవడం, ఇలాంటివన్నీ జ్యోతిష్య శాస్త్రంలో అష్టమ స్థానాన్ని బట్టి చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఆయుర్దాయానికి కారకుడైన శనికి మొత్తం మనిషికి ఆయుష్ మొత్తం శనికి కారకత్వం ఇవ్వడం జరిగింది. మనిషి ఆయుర్దాయం అంతా శని చేతుల్లోనే ఉంటుంది. శని చేతుల్లోనే మనిషి ఆయుర్దాయం ఉంటుంది. ఇతడు ఎన్ని రోజులు బతకాలి, ఇతడు ఏ విధంగా చావాలి అనేది ఆ కారకత్వం శనికి ఉంటాయి. అష్టమ స్థానం శని ఆయుర్దాయ కారకుడైన శని ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ముఖ్యంగా లగ్నాధిపతి కూడా చూసుకోవడం ద్వారా అయితే ఎప్పుడైనా కూడా ఏ జాతకుడు నా దగ్గరకు వచ్చినా మేము చూస్తాము. చూసిన తర్వాత అతని ఎన్ని రోజులు బతుకుంటాడో ఆయుర్దాయం పూర్ణాయుష్య, అల్పాయుష్య, మధ్యాయుష్య అని తెలుస్తుంది. కానీ జ్యోతిష శాస్త్రానుసారం వచ్చిన జాతకునికి అతని ఆయుష్ గురించి చెప్పకూడదు. ఏదైనా జాగ్రత్తలు పడాలి, ఈ గ్రహ శాంతులు ఇవి చేసుకోండి అని అలా చెప్పాలి. కానీ డైరెక్ట్గా చెప్పడం అయితే అతడు భయభ్రాంతులకు గురయ్యి అతడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఏ జ్యోతిషుడైనా మా గురువు గారు కూడా మాకు మొదలు చెప్పింది ఏమిటంటే ఆయుర్దాయము నిర్ణయం చేసిన తర్వాత మీరు చెప్పకూడదు. ఎవరికైనా చెప్పినా ప్రమాదమే. వారికి ఆ టైంలో జాగ్రత్తలు వహించమని, గ్రహశాంతులు ఏమైనా ఉంటే చేసుకోమని చెప్పాలి. అష్టమ స్థానాన్ని చూస్తే అర్థమైపోతుంది. అష్టమ స్థానం ఆ స్థానానికి గ్రహ కలయిక, కాంబినేషన్, ఆ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, బలంగా ఉందా, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, ఏ గ్రహాలు చూస్తున్నాయని చెప్పేసి చెప్పొచ్చు, తెలిసిపోతుంది. కానీ జ్యోతిష శాస్త్రానుసారం చెప్పకూడదు. అతనికి మంచి గ్రహ జపాలు కానీ, దానాలు కానీ, ఇక ఇతరత్ర ఇక మేము కాలభైరవ స్వామి ఉపాసకుడిని నేను కాబట్టి ఆ క్రియల ద్వారా చెప్పడం మంచి పద్ధతి. కానీ ఆయుర్దాయాన్ని ఎప్పుడు కూడా జాతకాన్ని చూసినాక ఏ జ్యోతిష్యులైనా కూడా చెప్పరు. వారు చెప్పిన సూచనలు మీరు గ్రహించి అప్పుడు తప్పకుండా పాటిస్తే మీకు ఈ అకాల మృత్యువులు అనేటివి జరగకుండా ఉంటాయి. అకాల మృత్యువు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ జ్యోతిష శాస్త్రంలో తెలుస్తుంది. కానీ మీరు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చెప్పిన సలహాలు, సూచనలు పాటించి గ్రహశాంతులు అది పాటిస్తే ఇలాంటివన్నీ అకాల మృత్యువు మరి భయంకరమైన రోగాల నుంచి బయటపడవచ్చు. మహర్షి వారు చాలా రకాలైనటువంటి పరిహారాలు చెప్పారు. కానీ మీరు జ్యోతిషుని చూయించుకొని దానికి ఎలాంటి పరిహారం ఏమిటి అనేది వారే చెప్తారు. మీ జాతక పరిశీలన చేసినప్పుడే వారికి అర్థమైపోతుంది మీరు పూర్ణాయుష్య, అల్పాయుష్య, మధ్యాయుష్య అనేది. దాన్ని బట్టి మీకు ఏమైనా గండాలు కానీ, మారకాధిపతి దశలు కానీ వస్తున్నప్పుడు మారక దశల్లో కూడా ప్రాణగండాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో మారక భావం ఎప్పుడైతే ఆ అధిపతి ఉన్నాడో అతని వల్ల కూడా ప్రాణగండాలు ఉంటాయి. కనుక మీరు జ్యోతిష్యుని కలిసి వారు చెప్పినటువంటి గ్రహశాంతులు కానీ పరిహారాలను పాటించండి. మీకు ఇలాంటి గండాలు తప్పించుకోవచ్చు.
ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతను కూడా బ్రహ్మ చెరపలేడు. కానీ జ్యోతిషం వల్ల మీకు మంచి పరిహారంతో తప్పకుండా మీకు ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. జ్యోతిషంలో ఉన్నటువంటి పరాశర మహర్షి వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయడం జరిగింది. ఇది ఒక ఖగోళ శాస్త్రం. ఈ ఖగోళ శాస్త్రం ఈ 9 గ్రహాలతో ముడిపడింది. కాబట్టి మీరు జ్యోతిషం అనగానే ఇదేదో అంతా ఒట్టిదే అది అని అనుకోవద్దు. మొత్తం ఈ 9 గ్రహాల వల్లనే మానవ జీవితం అనుసంధానమయ్యింది. ఇలాంటివన్నీ జ్యోతిషం కలవండి, చూపించుకోండి. నా నెంబర్ కూడా స్క్రోలింగ్లో ఉంది కదండి, దానికి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి, కన్సల్టేషన్ తీసుకోండి. కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత నేను మీకు సమస్యకు మీ జాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముఖ్యంగా ఇలాంటివి మీ జీవితంలో తప్పకుండా మీకు పనికొచ్చే వీడియోస్ అన్నీ ఇందులో వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.